నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద ముంపు గ్రామాలకు ₹1,00,000 సాయం. యలమంచిలిలో సర్పంచ్లకు చెక్కులను అందజేసిన జనసేన పార్టీ నాయకులు. విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ క్షేమమే, వరద అదుపులోనే ఉందన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి భారీగా నీటి విడుదల. సామర్లకోట పిఠాపురం వెళ్లే రోడ్డులో వాహనాల నిలిపివేత. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి, మరో 6 గాయాలు. వరద ముంపునకు గురైన 400 గ్రామాలకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిధులను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 72 గ్రామ పంచాయతీలకు మళ్లించారు. వెంటనే చెక్కుల రూపంలో పంచాయతీ సర్పంచ్లకు యలమంచిలిలో అందజేసినట్టు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తెలియజేశారు. అలాగే యలమంచిలి మండలంలోని 10 గ్రామాల పంచాయతీ సర్పంచ్లకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యలమంచిలి మండలంలోని 10 గ్రామాల పంచాయతీ సర్పంచ్లకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో యలమంచిలి మండలంలో ఒక మంచి కార్యక్రమం. మొన్న మన రాష్ట్రానికి వచ్చిన వరదల వల్ల సుమారు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల 400 గ్రామాలు ముంపుకు గురవడం కారణమైంది. ఆ ముంపుకు గురైన గ్రామాలన్నిటికీ కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు జనసేన అధినేటటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పంచాయతీకి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. మరొక చిన్న విషయం కాదు. అందులో భాగంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 72 గ్రామాలకి ఈరోజు చెక్స్ ఇవ్వడం జరిగింది. మన పోలవరం నియోజకవర్గం నుంచి 31 గ్రామాలకి, చింతలపూడి నియోజకవర్గం 10 గ్రామాలు, గోపాలపురం నియోజకవర్గం 6 గ్రామాలు, దెందులూరు నియోజకవర్గం 14 గ్రామాలు, యలమంచిలి మండలం పాలకొల్లు నియోజకవర్గంలో 10 గ్రామాలు, అలాగే నరసాపురం నియోజకవర్గం 1 గ్రామాన్ని మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐడెంటిఫై చేసి 4 చోట్ల కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఏలూరులో ఒక కార్యక్రమం, అలాగే పోలవరంలో ఒక కార్యక్రమం, చింతలపూడిలో కార్యక్రమం, పాలకొల్లో కార్యక్రమం. ఈ 72 మంది పంచాయతీలకి స్వయంగా పంచాయతీ ప్రెసిడెంట్లకి, ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డ పంచాయతీ ప్రెసిడెంట్ల చేతులకి ఈ చెక్స్ ఇవ్వడం జరిగింది. 5 గంటలకి పంచాయతీ అకౌంట్లో నేరుగా కళ్యాణ్ గారు ఇచ్చిన ₹1,00,000 పంచాయతీ గారికి పంచాయతీ అకౌంట్లో పట్టడం జరిగింది. వ్యక్తిని, ఒక సాధారణ చిన్న కుటుంబానికి వచ్చిన వ్యక్తిని, నాలాంటి ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఒక శాసనసభ్యునిగా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరూ కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గం, వెనకబడిన వర్గాలు కూడా ఈ కూటమికి సహకరిస్తూ, మన రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ సహకరిస్తూ, మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నిరంతరం మీకోసం పనిచేసే వ్యక్తులు. ఓ పక్కన నిమ్మల రామారాయుడు గారు ఉన్నారు, ఓ పక్కన సుబ్బారాయుడు గారు ఉన్నారు, ఓ పక్కన మేము మీ అందరికి అందుబాటులో ఉండి
ఏ సమస్య ఉన్నా సరే మీ అందరికీ మేము దగ్గరగా ఉండే ఆ సమస్య పరిష్కరించే వరకు మేమందరం మీకు అందుబాటులో ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. విశాఖ మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ స్థితిగతులను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలు, గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందన్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతంలో వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. విశాఖపట్నం జిల్లా పెండురుత్తి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ కెన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన జై గణేష్ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సాయంకాలం జై గణేష స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గంగాధరుడు పుత్రుడు లంబోదరుడు గంగమ్మ ఒడిలో దర్శనమివ్వగా భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో సామర్లకోట పిఠాపురం వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో ఘటనా స్థలిని రెవెన్యూ పోలీస్ సిబ్బంది పరిశీలించి సామర్లకోట పిఠాపురం రాకపోకలను నిలిపివేశారు. సామర్లకోట బ్రౌన్పేట జంక్షన్ లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల రూటును మళ్లిస్తున్నారు. వరద తగ్గే వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. బెజవాడను బుడమేరు వాగు ముంచేసిన సంగతి తెలిసిందే. వరద ముప్పుతో బాధితులు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది సినీ ప్రముఖులు, సంపన్నులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.
కోట్ల రూపాయల సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారులు అందించిన వరద సహాయం సీఎం చంద్రబాబును కదిలించింది. ఈ మేరకు ఆ వీడియోని షేర్ చేస్తూ ఆ చిన్నారుల్ని సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రశంసించారు. ప్రస్తుతం చంద్రబాబు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు సాయం అందించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వారిని అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.